బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు అన్నారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు నందు బాసు హనుమంతు నాయుడు నివాసం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ, నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఎలాంటి పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ మరియు కేటీఆర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని వారు మీడియాతో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని బాసు హనుమంతు నాయుడు అన్నారు. గద్వాల్ నియోజకవర్గంలోని కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు నియోజకవర్గంలో గత 10 రోజుల నుండి జరుగుతున్న తీవ్ర పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఉన్నాయి కాబట్టి అవి తెరదించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మేము గత ఉద్యమ కాలం నుంచి 2012 అప్పుడు మాజీ ఎమ్మెల్యే గట్టిగూడ ఆధ్వర్యంలో కేసీఆర్ సమక్షంలో తేరు మైదానంలో జాయిన్ అయినాం. అప్పటి నుంచి ఇన్ఛార్జిగా కూడా మా కుటుంబానికే ఉన్నది. అప్పుడు తదితర కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ కూడా వేరే మన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయినా మేము ఆ పార్టీలో పనిచేస్తూ ఇప్పటి వరకు కూడా గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా మేము అదే పార్టీలో కొనసాగాలని, ఇంకా కూడా ముందు కూడా మేము బీఆర్ఎస్తోనే సంబంధం, కేసీఆర్తోనే ఉండాలని ఆయన పాదయాత్ర ఆడియన్స్లో చేస్తుంటే కూడా అప్పటి నుంచి కూడా మేము ఆయన వెనుకలే ఉన్నాం. మేము ఆ పార్టీలో పదవులు పొందినాం. 2 సార్లు జడ్పీటీసీగా, సర్పంచ్గా ఇక్కడ రాజకీయ పదవులు అనుభవించినాం. కాబట్టి నిన్ననే బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే పోయినందుకు పార్టీ కాలైందని అంటున్నారు. కాబట్టి అందరు కూడా ప్రతి ఊరు నుంచి మీరు ఉండండి, పార్టీని బలపరుచుకొని కార్యకర్తలు ఇష్టానుసారం వాళ్ళు కోరికను మనం దాన్ని ఏదో వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా చేసినాము. చాలా మటుకు కూడా బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు వచ్చిన 8 నెలలు కావస్తున్న ఒక్క హామీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చలేదని కార్యకర్తలు, ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏదైనా పథకం వచ్చిందంటే రైతు బంధు దుడ్లు కేసీఆర్ దుడ్లు అంటారు, వాటర్ వస్తే మిషన్ భారత్ కేసీఆర్ నీళ్ళు రాలేదంటారు. ఈ రోజు కూడా మొన్ననే మేడుకుందో అజలగా చూసినాం, కేసీఆర్ వాటర్ వస్తలేదు, ఇప్పుడు కేసీఆర్ కరెంట్ వస్తలేదు. అంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని మాత్రం ఎవరు అనుకుంటలేరు. తప్పిదం వలన ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి అందుకే ఏ పథకం మొదలుపెట్టినా కాంగ్రెస్ పథకం ఫెయిల్ అయిందని కూడా మేము చెప్తున్నాం. ఒక బస్సు పెడితే బస్సు అది అంతా వాళ్ళు కొట్టుకోవడమే సరిపోయింది. ఈరోజు రైతు భరోసా అన్నాడు, ఇంతవరకు ఏడా రుణమాఫీ అంటున్నాడు, అన్ని తగ్గిస్తా అంటున్నాడు. కాబట్టి అటువంటి గవర్నమెంట్లో పోయినారు. కాబట్టి వాళ్ళ ఇష్టం మనకు అనవసరము. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని మేము మనస్ఫూర్తిగా కొనసాగిస్తామని, ఇంకా ముందు కూడా ఈ పార్టీతోనే మా అనుబంధాలు ఉంటాయని, కేసీఆర్ అడుగు జాగ్రత్తలు నడుస్తామని, ఎప్పుడు కూడా ఆయన ఆదేశానుసారం మేము నడుచుకుంటూ ఉంటామని, మేము పార్టీ ఉన్నా, పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఈరోజు పార్టీ అధికారం లేనప్పుడే మేము ఉద్యోగం చేసినాం. ఇక్కడ మోడేసి మేము ఉన్నాం. రైలు రోక రాష్ట్ర రోకలు కూడా పాల్గొన్నాం. ఎందుకంటే ఆ రోజు పాల్గొన్నాము ఉద్యమంలో, మా న్యాయంలో తెలంగాణ సాధించుకున్నాం. ఆ రోజు ఏదో అనివార్య కారణాలలో మా కుటుంబానికి ఆ రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ రాలేదు. కాబట్టి ఈ రోజు కూడా 2 పర్యాలు కూడా ఎమ్మెల్యేకి సహకారం మా సహాయంతోనే ఈరోజు 2 సార్లు కూడా ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. మా సహాయంతోనే ఆయన ఎమ్మెల్యే కావడము, మేము కూడా ఆయనకి సపోర్ట్ పూర్తి మద్దతుగా, ఎందుకంటే పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ పూర్తి మద్దతుగా ఆయన గెలుపు కారణం మొదటి వ్యక్తిగా నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన గెలుపులో కూడా మా మనస్ఫూర్తిగా చేసి గట్టుమణం నుంచి 4500 మెజార్టీ కూడా అత్యధిక మెజార్టీ కూడా కూడా జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లేదన్నట్టు లేదు, బ్రహ్మాండంగా ఉంది. 2028లో గులాబీ జెండా ఈ నడిగడ్డలో 2 కాలంలో
జరుగుతారని మనస్ఫూర్తిగా ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు నేను 3 రోజుల నుండి చూస్తున్నా ఫోన్ ఛార్జింగ్ ముళ్ళు తీనేట ఫోన్లు వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఉండాలా, ఎవరో ఒకరు ఉండాలా అని వాళ్ళు ఎదుగుతున్నారు. వీళ్ళైతే సరిపోతారనే ఉద్దేశంతో మేము కూడా పార్టీ అంటే అభిమానం, పార్టీలో కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వచ్చింది కేటీఆర్ ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి చెప్తుంది. పార్టీలో ఉన్నాము. పార్టీలో సంస్కృతి స్థానం ఉంటుంది సరే, అప్పుడే మోసపోయాము అది ఇది అని చెప్తున్నారు. ఏదో జడ్పీ చైర్మన్ వచ్చేది ఎలక్షన్లో జడ్పీ చైర్మన్ కొరకు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో లేదు, మేము జడ్పీ చైర్మన్ పోస్ట్ అనేది ఆలోచన ఉంది. గెలిస్తే కాంగ్రెస్ నుంచి కూడా గెలవచ్చు. ఆఫర్ వస్తుంది. జడ్పీ చైర్మన్ కావాలి, మేము ఖచ్చితంగా ఇక్కడ రండి, మేము ఇస్తామని కూడా హామీ వస్తుంది ఏ పార్టీ నుండి. కాంగ్రెస్ నుంచి కూడా. కానీ మేము అధికార పార్టీ అవసరం లేదు, మాకు బీఆర్ఎస్ లోనే కొనసాగాలనేది మా ఉద్దేశం. ప్రజలకు అండ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ అండగా ఉండి గతంలో ఉన్నాము, అప్పుడున్నాము, ఇప్పుడున్నాము, మళ్ళీ ఎప్పటికీ కూడా ఉంటామని కోరుకుంటున్నాం. కూడా మా మనస్ఫూర్తిగా చేసి గట్టుమనం నుంచి 4,500 మెజార్టీ కూడా అత్యధిక మెజార్టీ కూడా మా మనస్ఫూర్తిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లేదన్నట్టు లేదు, బ్రహ్మాండంగా ఉంది. 2028లో గులాబీ జెండా ఈ నడిగడ్డలో 2 కాలంలో జరుగుతారని మనస్ఫూర్తిగా ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు నేను 3 రోజుల నుండి చూస్తున్నా ఫోన్ ఛార్జింగ్ ముళ్ళు తీనేట ఫోన్లు వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఉండాలా, ఎవరో ఒకరు ఉండాలా అని వాళ్ళు ఎదుగుతున్నారు. వీళ్ళైతే సరిపోతారనే ఉద్దేశంతో మేము కూడా పార్టీ అంటే అభిమానం, పార్టీలో కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కూడా మా మనస్ఫూర్తిగా చేసి గట్టుమనం నుంచి 4,500 మెజార్టీ కూడా అత్యధిక మెజార్టీ కూడా మా మనస్ఫూర్తిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లేదన్నట్టు లేదు, బ్రహ్మాండంగా ఉంది. 2028లో గులాబీ జెండా ఈ నడిగడ్డలో 2 కాలంలో జరుగుతారని మనస్ఫూర్తిగా ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు నేను 3 రోజుల నుండి చూస్తున్నా ఫోన్ ఛార్జింగ్ ముళ్ళు తీనేట ఫోన్లు వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఉండాలా, ఎవరో ఒకరు ఉండాలా అని వాళ్ళు ఎదుగుతున్నారు. వీళ్ళైతే సరిపోతారనే ఉద్దేశంతో మేము కూడా పార్టీ అంటే అభిమానం, పార్టీలో కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చేస్తున్నారు ఉన్నానని చెప్పుకోనికి వేరే ఉద్దేశం లేదు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పడానికి ఇది కారణం. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిండు. అవును, ఆ నేపథ్యం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసినాము, ఎమ్మెల్యే కావాలా, నాకు టికెట్ ఇస్తే వస్తాం, లేకుంటే రామని చెప్పినాం. ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, ఎమ్మెల్సీ వద్దన్నాం. పక్క ఖచ్చితంగా కృష్ణమోహన్ రెడ్డిని గద్వాల ఎమ్మెల్యేగా నిలబెడతాము అని కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సవాల్ కూడా ఇస్తారు, అట్లనే గెలిపించారు. మొన్న ఇంత వ్యతిరేకత ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ విన్ అయినా కూడా ఒక 15 నుంచి 405 అంటే ఓన్లీ విలేజ్ ఒకటి చూసుకుంటే 400 మెజార్టీ వచ్చింది. అంటే మొత్తం బీజేపీనే వచ్చింది. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్ లో కూడా మా ఊరు మెజార్టీ. ఎప్పుడు ఏ ఎలక్షన్ చూసినా గట్ట మండలమే మెజార్టీ. పోయినసారి ఎలక్షన్ అనుకో, ఈ ఎలక్షన్ అనుకో, ఊరు అనుకో, మండలం అనుకో, ఏదన్నా అనుకో. కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, జై తెలంగాణ. జై కేసీఆర్ భాషాన్ మంత్రి నాయకత్వం, భాషాన్ మంత్రి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.